లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించేటువంటి నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు అదేవిధంగా పశువులది కానీ పందికి సంబంధించినటువంటి కానీ చేపకు సంబంధించినటువంటి వాని కొవ్వు కానీ కల్తీ జరగలేదు అని చెప్పి పూర్తిగా నిర్ధారించి వాళ్ళు కోర్టు కూడా సమర్పించడం జరిగింది. సిబిఐ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో అందరూ కూడా ఈ తీర్పు వచ్చిన తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనం అందరం కూడా ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అందరూ సంతోషపడుతున్నారు. మన పవిత్రమైన దేవాలయంలో ఏం అపవిత్రం కాలేదు, జంతు కొవ్వు కలవలేదు అని అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. చెప్పిన తర్వాత కూడా ఈరోజు కూటమి నాయకులు వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చూస్తే చాలా బాధ కలుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా బాధపడతా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈరోజు ఫ్లెక్సీలు వేసి మరి కూటమి నాయకులు అందరూ కూడా ఏం చేస్తున్నారు, ఈరోజు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసి అయ్యా దీంట్లో సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఇచ్చిన తర్వాత కోర్టు ఒక డైరెక్షన్ ఎవరు మాట్లాడకూడదని చెప్పిన తర్వాత కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసి దీంట్లో జంతువుల కొవ్వు కలిసింది, ఇది కల్తీ జరిగింది కాబట్టి దీన్ని ఇంకా ఆ విధంగా ప్రచారం చేస్తూ లేదు సిబిఐ చెప్పినా కరెక్ట్ కాదు, ఏ నిర్ధారణ చేసినా ఇది కరెక్ట్ కాదు, దాంట్లో జంతు మాంసము పంది కొవ్వు కలిసింది అని చెప్పి ఫ్లెక్సీలు వేసి పెడితే నిన్న రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు అందరం కూడా దేవాలయాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళి అయ్యా స్వామి ఈరోజు వచ్చిన ఆరోపణలు తొలగిపోయినాయి, ఇంకా వీళ్ళందరూ కూడా బురదల్లే కార్యక్రమం చేస్తున్నారు, వాళ్ళకు మంచి బుద్ధి ప్రసాదించి ఇంతటితో దాన్ని ఆపే విధంగా వాళ్ళకు బుద్ధి ప్రసాదించండి ప్రజల మధ్య. నిన్న రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు అందరం కూడా దేవాలయాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళి అయ్యా స్వామి ఈరోజు వచ్చిన ఆరోపణలు తొలగిపోయినాయి, ఇంకా వీళ్ళందరూ కూడా బురదల్లే కార్యక్రమం చేస్తున్నారు, వాళ్ళకు మంచి బుద్ధి ప్రసాదించి ఇంతటితో దాన్ని ఆపే విధంగా వాళ్ళకు బుద్ధి ప్రసాదించండి, ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళ ఆలోచనలను మార్పు చేయండి అని చెప్పి అందరూ కూడా రాష్ట్ర పిలుపు మేరకు వెళ్ళి పూజలు చేయడం జరిగింది. అంబటి రాంబాబు గారు ముందు రోజే ఆ ఫ్లెక్సీ దగ్గర చూసినప్పుడు ఆయన ఆ ఫ్లెక్సీ చింపలేదు. ఆయన అంబటి రాంబాబు గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేసినాడు, ఈ విధంగా సిబిఐ చెప్పిన తర్వాత కూడా ఏ జంతు కొవ్వు కలవలేదని చెప్పిన తర్వాత కూడా మీరు కలిసిందని చెప్పి పెద్ద పెద్ద బోర్డులు వేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారి ఫోటో, కరుణాకర్ రెడ్డి గారి ఫోటో ఇవన్నీ వేసి ఫ్లెక్సీలు వేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఇది కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి భక్తులకు సంబంధించిన మనోభావాలు దెబ్బతీస్తూ ఉంది, చట్టపరంగా కూడా వ్యతిరేకము. ఒక సిబిఐ ఇన్వెస్టిగేషను ఏ కొవ్వు కలవలేదని చెప్పి నిర్ధారించిన తర్వాత కూడా పరీక్షలు చేసి మీరు కలిసిందని ఎట్లా పెడతారు, దీన్ని వెంటనే తొలగించాలా 24 గంటల్లో, మేము ఇక్కడనే తొలగించవచ్చు, అది చట్టపరం కాదు కాబట్టి మేము తొలగించట్లేదు, 24 గంటల్లో తొలగించాలని చెప్పి ప్రభుత్వానికి అక్కడ మున్సిపల్ కమిషనర్లకు అందరికీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. పిలుపు మేరకు దేవాలయంలో పూజలు చేసుకొని తిరిగి వస్తూ ఉంటే పెద్ద పెద్ద రాడ్లు తీసుకొని కట్టెలు తీసుకొని అందరూ కూడా అనరాని భాషలో ఆయన విపరీతంగా వల్గర్గా తిరుగుతూ ఉంటే, ఇంట్లో ఆడవాళ్ళని కూడా కలిపి తిరుగుతూ ఉంటే అరే ఎట్లా చింపుతావో చింపుదు రాలని ఆయన చెప్పనీకి కూడా లేదు. గుడికి పోయి వస్తున్నాడు, గుడికి పోయి వస్తుంటే ఉద్దేశపూర్వకంగా కావాలని పని కట్టుకొని అంబటి రాంబాబు మీద దాడి చేయాలా, హత్యా ప్రయత్నం చేయాలని చెప్పి ప్రయత్నం చేసి అక్కడ కారులో అద్దాలు బాలు కొడుతూ వల్గర్గా ఆయన తిరుగుతూ ఉన్న సందర్భంలో ఆయన కూడా చెప్పినాడు, వాళ్ళు తిరుగుతూ ఉంటే నేను తిట్టాను, నేను వాళ్ళని తిట్టాలనే ఉద్దేశంతో మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారిని అనాలనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు, పొరపాటున దాంట్లో నేను ఆ చంద్రబాబు నాయుడు పేరును కూడా తీసుకోవడం జరిగింది, అది తప్పే, నాకు ఆ ఉద్దేశం లేదు ఆయన అనాలని. నన్ను నా ఇంట్లో వాళ్ళని కూడా వల్గర్గా అందరూ తిరుగుతూ ఉంటే వాళ్ళని ఉద్దేశించి మాట్లాడే సందర్భంలో చంద్రబాబు నాయుడు పేరు వచ్చిందని చెప్పి ఆయన పత్రికాముఖంగా, అదేవిధంగా అంబటి రాంబాబును కూడా ఎంతోమంది అంతకంటే చాలా వల్గర్గా తిట్టిన దాంట్లో కూడా ఎవరెవరు తప్పు చేసినా అందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. అలా కాకుండా రాంబాబు గారు నేను చంద్రబాబు నాయుడు అనే ఉద్దేశం తర్వాత పని కట్టుకొని మళ్ళీ ఇంటి మీద దాడి, ఆఫీస్ మీద దాడి, ఇంట్లో అందరూ ఉన్నా కూడా
మొత్తం ధ్వంసం చేసి ఎక్కడ చూస్తే చాలా ఘోరంగా ఆటవికంగా ఎంత దారుణంగా ఎప్పుడు మనం చూసినాం ఇలాంటి దాడులు. ఫ్యాక్టరీ రాజకీయాల్లో కూడా ఎంత దారుణంగా ఎప్పుడు మనం చూసినాం. ఇంట్లో ఉండగా వందల మంది పోయి ఒక ఎమ్మెల్యే భర్త సమక్షంలో పోలీసుల సమక్షంలో ఇంత దారుణంగా ఇంత దౌర్జన్యంగా అరాచకం చేస్తూ ఉంటే పోలీసులు కళ్ళ పెగిల్చి చూస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా బాధ్యత కలిగిన నాయకులు, ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ నాయకులు అధిష్టానం ఆదేశం మేరకు చేస్తున్నట్టే కనపడుతుంది. ఆడ పోలీసులు అందరూ కూడా సైలెంట్గా చూస్తూ ఉన్నారు. అమ్మటి రాగితే ఈ విధంగా కొనసాగిస్తే ఇది ప్రజాస్వామ్యం అంటారా? ఇదే ఆలోచనలు ప్రజల్లో కలగజేసి రేపు ఎవడు తిట్టినా ఇంకొకటి జరిగినా కూడా ఊళ్ళల్లో కూడా ఇదే ఇల్లు కాల్చుకునే పరిస్థితి వచ్చింది అనుకోండి. ఊళ్ళో ఎవడో కొట్లాడతాడు, తిట్టుకుంటాడు, పోయి వాడు ఇల్లు కాల్చినారనుకోండి, ఏదో అధిష్టానం ఒక మార్గం చూపించింది, మనం కూడా ఇదే మార్గంలో పోతే బాగుంటుందని గ్రామాల్లో కూడా వచ్చే సంస్కృతి ఏర్పడే పరిస్థితి వస్తున్నారు. ఇంత టౌన్లో ఒక సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఇంట్లో ఇంత దారుణం దార్శికంగా చేయడం పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారిని ఏదైనా తిట్టి ఉంటే తప్పేని ఆయన చెప్తున్నాడు. నేను అనే ఉద్దేశమే లేదని చెప్తున్నాడు. ముందే ఇళ్ల మీద దాడి జరగకముందు ఆయన మీద పెద్ద దాడి చేసి భయంకరంగా తిట్టినప్పుడు ఆయన వాళ్ళు తిట్టారు కాబట్టి నేను మాట్లాడినాను, అది కూడా మాట్లాడుకుంటే బాగుంటుంది. అంతే తప్ప ఇంట్లో పోయి చంపుతాము, ఇంట్లో అందరిని చంపేస్తాము, ఈ దాడి చేసి అన్ని నాశనం చేస్తాము, ఇల్లు కాలుస్తాము, ఆఫీసులు కాలుస్తాము, అదే ఇదే సంస్కృతి. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఎక్కడున్నాం మనం? దీన్ని పట్టుకొని ఊరూరా ఇదే ప్రచారం. వాడిని అడ్డంగా నరికేయాలా, చంపేయాలా? కుటుంబ నాయకులందరూ మాట్లాడుతున్నారు. అంటే ఎక్కడ తీసుకుపోతున్నాం మనం ప్రజాస్వామ్యంని? ఈ దాడులన్నీ నేను ముందే చెప్పా, అయ్యా దీంట్లో జంతు కొవ్వు కలవలేదని చెప్తే అందరూ సంతోషిస్తారు. వాళ్ళు కూడా సంతోషపడాలి, ప్రభుత్వం కూడా. అదే మన ఆలయానికి అప్రతిష్ట తొలగిపోయింది, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పవిత్ర ఆలయంగా భావించి ఇంకా అందరూ వచ్చే విధంగా మన ఆలయాన్ని సందర్శించే విధంగా తీర్పు వచ్చిందని సంతోషించాల్సింది పోయి, మనం పొరపాటున మాట్లాడినామో అని పశ్చాత్తాపడాల్సింది పోయి, ఇంకా పంది కొవ్వు కలిసింది, జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేసేదానికి ఈ కూటమి నాయకులు చేస్తున్న ప్రచారం ఎంతవరకు కరెక్టో ఈ రాష్ట్ర ప్రజలు కానీ, ఈ దేశంలో ఉన్న ప్రజలు కానీ, ఈ ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ చర్య మీద కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీరే ఆలోచించాలని చెప్పి ప్రజలకు అందరికీ కూడా మనవి చేస్తున్నాను.